నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మ్యూటేషన్ ఫీజుల్లో ఏకరూపత అవసరం. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తుల మ్యూటేషన్ ఫీజుల విధింపులో ఉన్న అసమానతలను తొలగించి ఏకరూపత, పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రజలకు సులభతరమైన సేవలు అందించే లక్ష్యంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సభలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంపూర్ణంగా సమర్థించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ఆస్తి కొనుగోలు చేసిన అనంతరం మున్సిపల్ రికార్డుల్లో పాత యజమాని స్థానంలో కొత్త యజమాని పేరు నమోదు చేసే ప్రక్రియనే మ్యూటేషన్ అని వివరించారు. ఆస్తి యాజమాన్య వివరాలు సక్రమంగా ఉండటంతో పాటు ఆస్తి పన్ను చెల్లింపులు, భవిష్యత్ వివాదాల నివారణకు మ్యూటేషన్ ఎంతో కీలకమన్నారు. ఇప్పటి వరకు వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మ్యూటేషన్ ఫీజుల విధానంలో స్పష్టమైన ఏకరూపత లేకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంటోందని తెలిపారు. కొన్ని పట్టణ, స్థానిక సంస్థలు స్థిరమైన స్లాబ్ల ఆధారంగా, మరికొన్ని ఆస్తి విలువపై శాతం ఆధారంగా, ఇంకొన్ని మిశ్రమ విధానాల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు. ఒకే రకమైన ఆస్తి బదిలీకి వేర్వేరు మున్సిపాలిటీల్లో వేర్వేరు ఫీజులు ఉండటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూపమైన, పారదర్శకమైన మ్యూటేషన్ ఫీజు విధానాన్ని తీసుకురావటమే సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశమని వివరించారు. బిల్లులో పొందుపరిచిన ఆటో మ్యూటేషన్ విధానం అత్యంత ప్రజోపయోగకరమైన సంస్కరణ అని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ముందుగా ఆరిమిల్లి రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు సభ ముందు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును నేను పూర్తిగా సమర్థిస్తూ, ముఖ్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్స్లో ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించి మున్సిపల్ రికార్డుల్లో పాత యజమాని పేరు స్థానంలో కొత్త యజమాని పేరు నమోదు చేసే ప్రక్రియను ఈరోజు సరళతరం చేయడం, ఆటో మ్యూటేషన్ ని తీసుకురావడం చాలా సంతోషం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆస్తిపై యాజమాన్య వివరాలు సక్రమంగా ఉండడానికి, ఆస్తి పన్ను చెల్లించడానికి, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఉండడానికి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి ప్రక్రియ అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో మ్యూటేషన్ ఫీజు వసూలు చేయడానికి ఒక స్పష్టమైనటువంటి పాలసీ లేదు అధ్యక్ష. దీనిలో ఒక్కొక్క మున్సిపాలిటీ, ఒక్కొక్క కార్పొరేషను వారి పరిధికి అనుగుణంగా ఆస్తి విలువపై వివిధ స్లాబ్స్ లో ఈ మ్యూటేషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి అధ్యక్ష. ఈ అస్పష్టతను తొలగించి రాష్ట్రంలో అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో యూనిఫామ్ అండ్ ట్రాన్స్పరెంట్ పాలసీని తీసుకురావడం చాలా సంతోషం. ఈ బిల్లు ద్వారా మ్యూటేషన్ ఫీజు విధింపు, వసూలుకు స్పష్టమైనటువంటి అధికారం ఇవ్వడం, అదేవిధంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ కేటగిరీల వారుగా ఏకీకృత ఏకరూప శాతం ఆధారిత రేట్లని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేట్లను కూడా సవరించే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ విధమైనటువంటి ఒకే విధమైనటువంటి పారదర్శకమైనటువంటి మ్యూటేషన్ ఫీజు వ్యవస్థ కూడా ఏర్పడటం చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఇది ప్రస్తుతం ఒక వ్యక్తి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేరు మార్పు కోసం మరలా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. దరఖాస్తు చేయడం, అదేవిధంగా అనేక పత్రాలని మరొకసారి మున్సిపల్ ఆఫీసులో ఇవ్వడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీని ఆటో మ్యూటేషన్ వలన ఇది పూర్తిగా జాప్యం లేకుండా ఇది వెంటనే జరిగేటటువంటి అవకాశం కూడా ఏర్పడటం చాలా సంతోషం అధ్యక్ష. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మున్సిపల్ శాఖతో అనుసంధానం చేయడం వలన రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే ఆ సమాచారం సంబంధిత మున్సిపల్ రికార్డులకి చేరి ఆటో మ్యూటేషన్ ద్వారా కొత్త యజమాని పేరు నమోదవటం కూడా ఈ బిల్లు ద్వారా రావటం ఈరోజు ఎంతో మందికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈరోజు ప్రజలు 2 కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. సమయం, శ్రమ ఆదా అవుతుంది. దరఖాస్తులు జాప్యం ఉండదు. అలాగే దీనికి మీడియేషన్ అవసరం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అధికారుల విచక్షణ కూడా అవకాశం లేకుండా
ఈ రోజు ఈ బిల్లు ద్వారా చాలా ప్రయోజనం కలుగుతుంది అధ్యక్ష. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు ప్రజలకు సులభతరమైనటువంటి డిజిటల్ గవర్నెన్స్ ని అందించాలనే దార్శనికతకు అనుగుణంగా ఈ సంస్కరణ తీసుకురావడం చాలా అభినందనీయం అధ్యక్ష. అయితే ఈ మ్యూటేషన్ ఫీజుకి సంబంధించి నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా రేట్లన్నింటినీ కూడా యూనిఫామ్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు నిర్ణయించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈరోజు కుటుంబ వారసత్వంగా వచ్చేది, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగేటటువంటి ట్రాన్స్ఫర్లు, అదేవిధంగా చిన్న విలువలు కలిగినటువంటి ఆస్తి మ్యూటేషన్ విషయంలో తక్కువ రేట్లు లేతే దానికి సంబంధించి ఏదైనా రిబేట్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మాన్యువల్ మ్యూటేషన్ కి సంబంధించి ఏదైతే ఉంది అధ్యక్ష, రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి కొన్ని లోపాలని ఆధారంగా ఈరోజు అనేక అవకతవకలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బిల్లు కేవలం మ్యూటేషన్ ఫీజు వసూలుకి సంబంధించిన మాత్రమే కాదు, పట్టణ ఆస్తులకు సంబంధించి రెగ్యులరైజ్ చేయడంతో పాటుగా యజమాని మార్పులు కూడా సకాలంలో నమోదు చేయడం, ప్రజలకి ఈ సులభతరమైనటువంటి సేవలు అందించడం, మున్సిపల్ పరిపాలనలో ఒక పారదర్శకత తీసుకురావడం కూడా ఈరోజు చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బిల్లును నేను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.